ఎలా ఉంది మొదటి రౌండ్? తెలుగుదనం స్టేజ్ ఎక్కి శివతాండవం చేసినట్టుంది. ఇప్పుడు కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ ని బట్టి జడ్జెస్ మార్కులు వేస్తారు. అప్పుడే మార్కులేంటమ్మీ? చేసింది క్యాట్ వాక్ అంటే పిల్లి నడకే కదా. భారతీయ మహిళలు కట్టే చీరల దగ్గర నుంచి వంటి మీద ధరించే ప్రతి వస్తువు వెనుక ఒక పరమార్థం ఉంది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఒకళ్ళని కించపరచాలని నేను మాట్లాడటం లేదు. నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. మన సాంప్రదాయం గురించి, ఎందుకు ఇవి ఇలా ఉన్నాయి అని దాని గురించి మాట్లాడమంటే ఎందుకొచ్చిన సాంప్రదాయం అన్నట్టు మాట్లాడారు. క్షమించాలి. ఇక మన సాంప్రదాయాల్లో కట్టు బొట్టుకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు అంటే, మన వాళ్ళు ఐదోతనం ముత్తైదువు అంటారు. ఆవిడ ఎదురు శుభానికి సూచికగా భావిస్తారు. ఐదోతనం అంటే 5 ఆవరణల సమితి. పసుపు, కుంకుమ, గాజులు, ముక్కుపుడక, పెళ్ళయ్యాక కాలికి మెట్టెలు, మెడలో మాంగల్యం, ఈ 5 కలిపి ఐదోతనం. పసుపు యాంటీబయాటిక్. ఇంట్లో ఆడవాళ్లు ఎక్కువగా ఇంటి పనులు చేస్తూ ఉంటారు. ఇల్లు శుభ్రం చేయటం, వంటలు చేయటం, బట్టలు ఉతకటం.
ఎక్కువగా ఆల్మోస్ట్ వాళ్ళ కాళ్ళన్నీ నీళ్లలోనే తడిసుంటాయి. సో అది వాళ్ళకి ప్రమాదం కాబట్టి పసుపు రాస్తే వాళ్ళ కాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి కాళ్ళకి పసుపు రాయమన్నారు. ఇక కట్టు విషయానికొస్తే కచ్చా కట్టు కట్టుకోమంటారు. ఆ కట్టు పవిత్రతకి, పరిశుభ్రతకి చిహ్నం. అలాగే చేతికి వేసుకునే గాజులు, కాలికి పెట్టుకునే పట్టీలు, నుదుటిన పెట్టుకునే బొట్టు, నడుముకి పెట్టుకునే వడ్డానం అవి కేవలం అందం కోసం పెట్టుకునే అలంకరణ కాదు. వీటి వెనకాల సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి.